జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. ఇవాళ అతని విధానం దోచుకోవడం, దౌర్జన్యాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి ఘనత పెట్టిన విద్యగా భావిస్తాం. ఇవాళ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని దగ్గర 400 కోట్ల రూపాయలు ఋషికొండకి ఖర్చు పెట్టి తన నివాసం ఉండటం కోసం అతి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రజల ధనంతో, ఇవాళ ఆయన సొంత లోపల కాదు, ప్రజల ధనాన్ని మరి ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. దానికి యోగాకి లింక్ పెడతా ఉన్నాడంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండడం మన దురదృష్టకరం. యోగా అనేది సనాతనంగా మనకి అనేక వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు కండక్ట్ చేసుకుంటాం. ఆ జూన్ 21వ తారీఖు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడానికి మరి వాళ్ళు పిలుపునడం, దాని మీద ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు అందించింది. దానికి సంబంధించిన ఖర్చు 18 కోట్ల రూపాయలు అయితే అది కేంద్రమే భరిస్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ దాన్ని భరిస్తుంది. మనం జస్ట్ అకామిడేట్ చేయటం మాత్రమే. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే ఇది యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, మానసికంగా ధైర్యం వస్తుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ప్రజల్లో మమేకం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా నెల రోజుల పాటు కార్యక్రమాన్ని చేస్తే దానికి ఋషికొండకి లింక్ పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అతని గురించి.